ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త రకం ట్రెండ్ మొదలైపోయింది అనమాట. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసే పర్వాన్ని మొదలుపెట్టేసింది టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అనమాట. నిన్న మొన్నటి దాకా ప్రధాన నాయకుల్ని, ప్రధాన లీడర్ని అరెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం మన మిథున్ రెడ్డిని కూడా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పలు విధాల కేసులో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన కేసులో ఏదో ఒక కేసులు పెట్టేసి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో మేజర్ లీడర్స్, టాప్ లీడర్స్ అందరినీ జైలుకి పంపించే ప్రక్రియ మొదలైంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు 1st or 2nd వీక్లో రోజా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి జగన్ చుట్టూ ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉందో, జగన్ నీడలాగా ఉండి కాపాడుతూ వచ్చినటువంటి, పార్టీని నడుపుతూ వచ్చినటువంటి మేజర్ నాయకులందరూ కూడా సైలెంట్గా జగన్ వెనకాల ఉండి కార్యాచరణ నడిపించే వ్యక్తులు ఇద్దరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి చాలా సైలెంట్గా పార్టీ కార్యకలాపాలను అలాగే జగన్ వెనకాలే ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి మేజర్ లీడర్సు అరెస్ట్ కావడంతో ఇప్పుడు మరికొందరి అరెస్ట్కు రంగం సిద్ధం. త్వరలోనే ఆగస్టు 1వ వారం కానీ 2వ వారంలో కానీ రోజా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేసి సమాచారం. మొత్తానికి ఈ అరెస్టుల పర్వం ఒక్కసారిగా కొనసాగటం, కార్యకర్తల్లో ఒక డీమోరలైజేషన్, జగన్ని డీమోరలైజేషన్ చేసి కార్యకర్తల్లో ఒక భయాందోళనని, నిరుత్సాహాన్ని, ఇక పార్టీ పతనానికి దారితీస్తోంది. పార్టీలో మనం ఉంటే కనుక మనకి ఇదే గతి అనేది కార్యకర్త వర్గానికి, కింద స్థాయి నాయకులకు కూడా చేరేలాగా ముందు తలకాయల్ని పట్టుకుంటేనే కదా కింద వాళ్ళు అల్లాడిపోయి సైలెంట్ అయిపోతారు. సో అదే ప్రక్రియని అనుసరిస్తుందా అనేసే భావన కలుగుతోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ వరకు వెళ్తుందో వేచి చూడాలి. ఇంకా ఎంతమంది అరెస్ట్ కాబోతున్నారు, ఎన్ని విధాలుగా కేసులు పెట్టబోతున్నారు, ఎంతమంది నాయకులు జైలు ఊసలు లెక్క పెట్టబోతున్నారో చూడాలి. మొత్తానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో మాత్రం ఒక విచారకరమైనటువంటి పరిస్థితి. పైకి గాంభీర్యంగాను, ధైర్యంగాను, పులివేషం వేసుకున్నటువంటి వ్యక్తుల్లాగా, అంటే పైకి ఒకలాగా కనిపించినప్పటికీ లోపల మాత్రం కార్యవర్గాన్ని చెల్లాచెదురు చేసి పార్టీ ఉనికిని లేకుండా చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారా అనంటే మాత్రం అవునని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళు అనుకున్న లక్ష్యం ఫలిస్తుందా లేదంటే కనుక అరెస్టులు పర్వం తిరగబడి అందరూ క్లీన్ చీట్గా బయటకు వస్తారా, లేదా అసలు అరెస్టులే జరగవా అనేది వేచి చూడాలి. ఇది ఏపీ రాజకీయాలపై టుడే టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.